If tan A equal to 4 by 3, find other trigonometric ratios of angle A అంటున్నాను. సో trigonometric ratios అంటే మనం ఏం చేస్తాం? సో ట్రయాంగిల్ డ్రా చేస్తాం, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేయండి. సో అదేమన్నా సో tan A ఈక్వల్ టు 4 by 3 అన్నాడు. tan A అంటే ఏంటి? ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్, అంతే కదా. సో A రైట్ యాంగిల్ అట్ B అండ్ C అన్న. సో tan A అన్నాడు కనుక A ఇది. సో ఆపోజిట్ సైడ్ అంటే ఏంటన్నా ఇది 4 అండ్ ఎడ్జసెంట్ సైడ్ అంటే 3. సో ఇది కావాలి మనకి. ఇది ఏంటిది? హైపోటెనస్ కావాలంటే సో AC స్క్వేర్ ఈక్వల్ టు సో AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ అకార్డింగ్ టు ది Pythagoras formula. So AC square equal to 3 square plus 4 square nana. So 3 3s are 9 plus 4 4s are 16 nana. అంటే 25 రా. సో AC square equal to 25 అయితే AC equal to ఎంతనా 5. అంటే హైపోటెనస్ ఎంత వచ్చిందిరా మనకి? సో 5 వచ్చింది నాన్న. ఇప్పుడు మనకి sin A కావాలరా. sin A equal to ఏంటన్నా? ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ రా. సో ఆపోజిట్ సైడ్ ఎంతనా 4 బై హైపోటెనస్ ఎంత 5. అలాగే cos A equal to adjacent side బై హైపోటెనస్ నాన్న. సో adjacent side ఎంత? తీటా adjacent side ఎంత? 3 బై హైపోటెనస్ అంటే 5 నాన్న. tan మనకు ఆల్రెడీ వస్తుంది కదా. సో cosecant A నాన్న. cosecant A అంటే రెసిప్రోకల్ ఆఫ్ sin A కదా. సో రివర్స్ చేసేయండి అంటే 5/4 రా. అలాగే secant A అంటారు రా. secant A అంటే ఎంతనా? రెసిప్రోకల్ ఆఫ్ cos అంటే 5/3 నాన్న. అలాగే cot A అంటే ఏంటన్నా? రెసిప్రోకల్ ఆఫ్ tan. tan అంటే ఏం ఇచ్చినాడు? 4/3. మరి cot A అవుతుంది 3/4 అవుతుంది నాన్న. ఓకేనా?